గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మండలం మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, 5 years అయింది మ్యారేజ్. 26 years ఆ అమ్మాయికి. సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాము. వచ్చి చూసాము. ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పిల్లాడికి 3 years సాయి అని చెప్పేసి, పరిమిత అని పాప 6 months. వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు. అది విచారణ కోసం వచ్చాము. హాస్పిటల్లో చూసుకుని ఇంటికాడికి వచ్చి చూస్తున్నాము. ఇప్పుడు దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం. సూసైడ్ కారణం ఏమైనా గుర్తించారు? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణమని తెలుస్తుంది. ప్రాథమిక విచారణలో ఫ్యామిలీ డిస్ప్యూట్సే కారణమని తెలుస్తుంది. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి చేసిందని అనుకుంటాం. అందరు కిందనే ఉన్నారు కానీ పైన అమ్మాయి డోర్ లాక్ చేసుకుంటే ఎవరు డోర్ తీయట్లేదు. మాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వెళ్ళి చూడట్లేదు. మీరు పోయేసరికి పరిస్థితి ఎట్లుంది అక్కడ? చేసుకుంది ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా హార్ట్ బీట్ ఉన్నట్టు కళ్ళు తెరిచి చూసింది. పిల్లలు ఎట్లుంటారు? ఏం పేరు? ఆమె పేరు మల్లికా సుధా. పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు కూడా చనిపోయినారు ఇద్దరు. మేము వచ్చేసరికి కొద్దిగా మెలుపుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వస్తే 5 minutes బ్యాక్ ఇక్కడ నాకు మెలుపుగానే ఉంది, ఇక్కడికి పోతే 20 minutes ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీ డౌట్ ఏమి? ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము మామూలు కంప్లైంట్. ఆయన ఏం పని చేస్తారా? ఫర్టిలైజర్ చేసేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.